ఎందరో ఆ తండ్రి పిల్లలు మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళెవరో కాదు, మన తండ్రి పిల్లలు. వాళ్ళ ఆకలి తీరుతానండి. భూమి మీదికి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి, నీ పక్కని సోదరులు, సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని పక్కన నిన్నే అడుగుతాడు. మీ అమ్మ వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టండి. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి. ఇది ఏ కదా. ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి. ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి. ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములో రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి.